బాహుబలి పాత్ర ప్రభాస్ కోసమే తయారు చేసిందని రాజమౌళి ఇంతకు ముందే చెప్పాడు. మిగతా పాత్రల్ని ముందు రాశాక అందుకు తగ్గ నటీనటుల్ని ఎంచుకుంటే బాహుబలి పాత్ర ఒక్కదాన్నే ప్రభాస్ను దృష్టిలో ఉంచుకొని తీర్చిదిద్దామని రాజమౌళి వెల్లడించారు. అయితే ఓ నేషనల్ డైలీ మాత్రం బాహుబలి పాత్రకు ముందు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ను సంప్రదించారని, అతను కాదన్నాకే ప్రభాస్ని అడిగారని ఒక కథనం ప్రచురించింది. దీనిపై బాహుబలి విలన్ రాణా దగ్గుపాటికి కోపం వచ్చింది. ఈ కథనంపై అతను స్పందించాడు. ఇది అర్ధరహితమైన వార్తని, బాహుబలికి ఫస్ట్ చాయిస్ ప్రభాసే అని, ఆ పాత్రకు అతను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని రాణా అన్నాడు. ప్రభాస్ మీద రాణా విపరీతమైన ప్రేమను కురిపిస్తూ బాహుబలి ది కన్క్లూజన్ విడుదల తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒక స్పెషల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ను పొగిడే విషయంలో రాణా అసలు మొహమాటాలు పెట్టుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే బాహుబలిగా హృతిక్ అనే వార్తపై వెంటనే రెస్పాండ్ అయ్యాడు. బాహుబలి శ్రీకారం చుట్టుకున్నది తెలుగులో. అయితే బడ్జెట్ కొంచెం హద్దులు దాటేలా ఉండడంతో హిందీలో కూడా రిలీజ్ చేయాలన్న ఆలోచన తర్వాత వచ్చింది. అలాంటిది ఈ సినిమాను హృతిక్ హీరోగా ఎందుకు తీయాలనుకుంటాడు రాజమౌళి? ఇది అచ్చంగా గాలి వార్త అనడంలో సందేహమే లేదు.